7 ఆ మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. నేను పొట్ట మీద పడి అల్లాడి ఇసుక బోలబడి ఆడుతున్నా వదిలిపెట్టలే నన్ను. అటు ఇటు గుండెల మీద తొక్కారు. మొత్తం 7 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. నా కోస భగవంతుడికి ఎరకైంది. బాగా రయ్యి 12 అప్పుడు నా కోడల్ని మటుకు వాళ్ళని మొత్తం తగులుకొని బాధ కొట్టుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళీ ముసలాయన్ని తగులుకొని బాధ వదిలిపెట్టారు. నేను పొట్ట మీద పడ్డా, నాకు అసలు వదిలిపెట్టలే. నా చేతులు కూడా ఇగో కాయలు కాసి అంతే పట్టుకొని ఏడుతూనే ఉండ. ఇంట్లో 2 బైకులు దగలదెంగారు. అంత మొత్తం గుడ్డలు అన్నీ వేసి ఆడపిల్ల అంతలోకి ఇంట్లోకి వస్తే, అన్న నా గుడ్డలంటే నీ గుడ్డలు 3 ఆతల్లో కొని పెడతామ్మాయి, నువ్వేం అనబాకు అని 3 బైకులు తగలబెట్టి మొత్తం పిల్లల గుడ్డలు తల్లుల గుడ్డలు వేసి బళ్ళ మీద వేసి తగలబెట్టారు. అసలు వదిలిపెట్టలే. తొక్కి పొట్ట మీద పడి తొక్కి పానం పోయినా దాన్ని 7 అందాక వదిలిపెట్టి గొంజని పడి ఉరుకుపుచ్చుకున్నారు. మేము పిల్లాయింది 60-70 ఏళ్ళు ఉంటాయి. ఆయన పట్టుకొని ఎట్ట పడితే అట్లా కొట్టి ఇంకా అగదెంగిపోయినరు. పోయి పిడుగురాళ్ళు తెల్లారుదామని ఆమెలేసుకు ఎత్తుకున్నాం. అని చేస్తే అక్కడ పిడుగురాళ్ళు చేర్చుకున్నాం. ఆడ కాదంటే గుంటూరు జనరల్ ఆసుపత్రికి పోయినాం. నుంచి మళ్ళీ చచ్చిపోయాం. వచ్చిన మళ్ళీ 3వ రోజు వాళ్ళు పైన చేయదు తీసుకుపోమంటే తీసుకొచ్చి చచ్చిపోయినాక గురిజాలు తీసుకొచ్చాను. ఆడ పోటు మాటలు చేసుకొని తీసుకుపోయి మళ్ళీ పిడుగురాళ్ళు పారేసుకున్నాం. పోలీసు వాళ్ళు ఎవరైనా ఎస్ఐ కూడా ఎంట పడ్డాడు. ఆడ పారేయని కూడా పారేయని రామాంజనీయులు ఆయన పేరు. ఆయా కాళ్ళ మీద పడ్డ వదిలిపెట్టలే. తిన అన్నానికి వదిలిపెట్టి దొంగతనం కూడా పిల్లగాళ్ళ అన్నానికి 10 మంది అన్నానికి ఎట్టబోయి ఎట్టొస్తారని అన్నానికి కూడా రాని ఇలా బొందల పీనుగా నెయ్యనీలా. రామకృష్ణ ఎట్ట మంచోడి అయినవు నువ్వు, ఎట్ట మంచోడి అయినవు, ఇంతమంది నీ పొట్టలో పెట్టుకొని నీళ్ళు దాపాను. నీళ్ళు ఆఖరికి రెయ్యి అర్ధరేత్రి కాడ లేచి ఆ వాగును పడి బేరలోగన పడిపోయాను. నువ్వు ఎట్ట మంచోడివి, ఏ లెక్కన మంచోడి అయినవు నువ్వు. మమ్మల్ని ఏ పని చేయకుంటే నువ్వు ఎట్ట మంచోడి అయినవు. ఇంతమందిని తోలినవే ఆ ముసలి గతి ఏందని అనలేదే. నువ్వు నీకు అసలు సత్యవాళ్ళు ఏం చేసినవు, నిన్ను ఎక్కడ పాపం చేసినవా, నిన్ను ఎప్పుడన్నా ఏమన్నా అన్నమా. నువ్వు ఎట్ట పొట్టలో పెట్టుకొని నీళ్ళు తాగినవు. నీ దర్బోలు ఎందుకు చేసిన ఇంత పని వాళ్ళని కట్టుకొని ఎత్తు. నువ్వు అసలు ఇంత పని మమ్మల్ని చేయాల్సిన కర్మ ఏమి వచ్చింది నీకు. నీ ఎరగనైనా అంటున్నవే, ఎందుకు అరగచ్చు? నీకు పిల్లలు లేదు, నీకు భార్య లేదు, నీకు పిల్లం లేదు, నువ్వు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇలా మా గతి ఏంది, చీల గతి లేదు, మాకు తిండి లేదు, కూర్చుంటే అన్నం పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళు మేము 5 ఏళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఏం పండించుకోలేదు. మీ గతి మేమేం చూసే కూర్చొని రెయ్యంబకులే ఆడుతాను. నేను ఏడో కంటికి రోజు లేదు. నా ముసలివాడు బతికిచ్చేవాడు బాయిని, నేనేం తిని బతికాను అని ఏడవని రోజు లేదు. మేము నీ పొట్టలో పెట్టుకొని నీళ్ళు ఇచ్చినవు గాను, ఎందుకని అనలేదు గాను. నీకు అటు కావాల్సిన వాళ్ళు ఇటు కావాల్సిన వాళ్ళు అనుకోలేదుగా. వాళ్ళు కులం పెట్టాలని అనలేదు గాను. నువ్వు సరైన కులవాడి అయితే కులవాడిని చంపిస్తావా అని నువ్వు ఇంత పని ఎందుకు చేయాల్సి వచ్చింది మమ్మల్ని? మేము ఏం చేసినావు? నిన్నేమన్నా ఒక మాట అనవా, దెబ్బ కొట్టినవా? మీ జోలి మేము రాలేదుగా. అసలు వాళ్ళు ఇంతమందిని ఎక్కడెక్కడ బట్టి ఇంతమందిని మమ్మల్ని ఎందుకు అల్లాడిస్తున్నావు? నేను రెయ్యం బగులు నిద్ర లేకుండా ఏడ్చి ఆడ కూర్చున్నావు. నేను పొట్ట మీద పండుకుంటే నన్ను కూడా చూడలే. వాళ్ళని చూసి చూడటానికి ఒకప్పుడు నన్ను చూడకుండా కూడా నా మొదలు నా పని చేశాను. మేము ఏమి ద్వయం చేసాను మీకు? ఊళ్ళో ఉండగా ఎట్టైనా పోయిన మీ మధ్యన ఏమన్నా అన్నమేమో చెప్పు. ఇవాళ మేము ఎట్ట బతకాల? మేము ఇంత గతి చేసాను, మమ్మల్ని మేము ఏ దారి చూసుకోవాలి? నా గతి ఏంది? నా బతుకు తెరివేంది? నా పిల్లలు ఊళ్ళో లేరు. మేమేం తిని బతకాలి? మేమేం చెయ్యాలి? ఇంకా ఎరగనంటున్నావు ఎందుకని? ఎరగరా నువ్వా? అసలు నీకేం తెలియదా? తెలియకుండా ఆయన వచ్చినాక ఇట్లాంటి మనుషులు తెచ్చినారని నీకు తెలియకుండా మళ్ళీ వచ్చి ఏం తెలియని అడగలేదుగా వాళ్ళని. ఇంత నీ పొట్ట నీకు ఎంత ఉంటే నువ్వు ఆ పని చేయించను. మా ముసలు నన్ను ముసలిదాన్ని ఈ రకంగా ఏడిపించి ఈ రకంగా చేపిస్తున్నావు. నువ్వు ఇంకా పోతావు. నువ్వేం బాగుపడేది ఏమి లేదు. ఇంకేం మమ్మల్ని ఏం చేసి నువ్వేమంతా బాగుపడేది? నువ్వేం బాగుపడవు. నీ కాడ నీకుంత జరిగినాయి అన్నీ. నువ్వు చేసిన పార్టీ ఇదంతా. లేకపోతే మా ఇళ్ళకు కమ్మక్క పాత్రలు పురుగు బుట్టలో బయట ఉండేవాళ్ళని, వయసు వాళ్ళని, ముసలి వాళ్ళని ఎవరినైనా పోనీయకుండా నీ పొట్టలో పెట్టుకొని నీళ్ళు ఇచ్చాను. మేమేం చేయలే. మేమేం తప్పులు నారాలు చేస్తే మా వెనక రాలే. వచ్చే దారుణంగా నీ ఓట్లు ఎంత, నువ్వెంత, మమ్మల్ని ఈ రకంగా చేసి ఇంత ఏడిపించను. నువ్వేం బాగుపడతావు? నువ్వేమన్నా బాగుపడతావా?